మన మానవాళి అంతా చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాం. ఈరోజు ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మనం చేయాల్సిన ఈ భూమి కోసం మనం ఏం చేయాలో ఒక్కసారి ఆలోచిద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం గ్లోబల్ వార్మింగ్ని ఎదుర్కొన్నాం. అందరికీ తెలిసిందే కదా గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటో. అంటే మనం వాడే వాహనాల వల్ల, ఉపయోగించే వస్తువుల వల్ల మన భూమి చాలా వేడెక్కిపోతుంది. ఈ వేడెక్కిపోవడం మూలంగా అవుతుంది, మంచు కొండలన్నీ కరిగిపోతున్నాయి. మన నేల 25% ఉంది, 75% నీరే ఉంది. ఈ మంచు కొండలన్నీ కరిగిపోతే 25% భూమి కూడా నీటిలో కలిసిపోతుంది. అప్పుడు మనం నివాసం ఉండడానికి అసలు మానవాళే అంతమైపోతుంది. ఇలాంటి ప్రమాదం రాకుండా ఉండాలని చాలామంది శాస్త్రవేత్తలు, ప్రకృతి ప్రేమికులు అందరినీ హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ ఏ గవర్నమెంట్ కూడా, ఏ ప్రభుత్వం కూడా దీని మీద పటిష్టమైన చర్యలు తీసుకోవట్లేదు. ఇది చాలా పెద్ద సమస్య ఏం కాదు, మన చేతిలో ఉన్నది. భూభాగాన్ని మనం కాపాడుకోవడానికి మనం ఎలాగైనా ఈ సమస్యని అధిగమించవచ్చు. కానీ ఈ సమస్య మీద ప్రతి మనిషికి అవగాహన రావాలి. అలాగే పెద్ద ఎత్తున ప్రతి ప్రభుత్వం పెద్ద ఎత్తున దీని మీద ప్రచారం జరగాలి. అప్పుడు మనుషులందరూ కూడా దీని గురించి ఆలోచిస్తారు. మానవాళి భూమిని కాపాడగలుగుతుంది. ఫస్ట్ మనం ఏ విధంగా కలుషితం చేస్తున్నాం భూమిని? ఫస్ట్ మనం మామూలుగా మన డైలీ లైఫ్లో మనం ప్లాస్టిక్ని యూజ్ చేస్తాం. మనం ప్లాస్టిక్ వాడే వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్స్, ఆయిల్ బాటిల్స్, ఇలా ఎన్నో రకాల ప్లాస్టిక్వి మనం యూజ్ చేస్తాం. వీటిలన్నిటిని మనం నిరోధించి మనం వాడకుండా ఉంటే, అసలు ఫస్ట్ అవి మార్కెట్లోకి రాకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటే కనుక మనుషులందరూ, సమాజంలో ఎవరు కూడా దాన్ని వాడకుండా ఉంటారు. మనం ఎకో ఫ్రెండ్లీ ఇవన్నీ మన మార్కెట్లోకి వస్తే వాటిని ఏది దొరికితే అదే కదా ప్రజలు యూజ్ చేస్తారు. ఫస్ట్ గవర్నమెంట్ వీటన్నిటిని బ్యాన్ చేసి అమలు చేయాలి. అలాగే మనం కూడా మన వరకు మనం మార్కెట్లో దొరికే వాటిని కొనకుండా ఉండాలి. ముఖ్యంగా పాల ప్యాకెట్లు, ఈ వాటర్ ప్యాకెట్స్, అలాగే షాంపూ సాచెట్స్, ఆయిల్ ప్యాకెట్స్, ఇవన్నీ మనం కట్ చేసినప్పుడు సిజర్తో చిన్న పీస్ కట్ చేసినప్పుడు చిన్న పీస్ కింద పడిపోతుంది. అది మనం ఈ ప్యాకెట్స్ అన్ని డస్ట్బిన్లో వేస్తాం కదా, అవన్నీ బయటకు వెళ్ళిన తర్వాత దాన్ని సెపరేట్ చేస్తారు. వాటిని సెపరేట్ చేస్తే అవన్నీ మళ్ళీ రీసైకిల్కి వెళ్తాయి. కానీ ఏవైతే చిన్న పీసెస్ ఉన్నాయో అవి సెపరేట్ చేయడానికి వెళ్ళవు, భూమిలోనే కలిసిపోతాయి. సో ఈ భూమిలో కలిసిన ఇవి ఎన్నో వేల టన్నుల ప్లాస్టిక్గా మారుతుంది. ఇది భూమిలో ఎన్నో వేల సంవత్సరాలు అయితే కానీ భూమిలో కలవదు. వీటి వల్ల, ఈ చిన్న వాటి వల్ల కూడా భూమి చాలా కలుషితం అయిపోతుంది. ఓకే, అందుకని మనం ప్లాస్టిక్ని యూజ్ చేయడం అనేది ఖచ్చితంగా మానాలి. అలాగే ఇంకా మన చేతులతో మనం, అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి మనిషి, నేను భూమిని ఎంతవరకు సేవ్ చేయగలను చూడండి. ప్రకృతి మనకి ఎంతో ఇస్తుంది. మన భూమి మీద ఉన్నామంటే ప్రకృతి వల్లే మనం ఈ భూమి మీద ప్రాణాలతో ఉన్నాం. ప్రకృతి ఇచ్చిన దానితోనే ఆహారం తీసుకుంటున్నాం. కేవలం ఈ భూమాత ప్రసాదించిన ఆహారాన్ని మనం తీసుకున్నాం. కానీ మన భూమాతని మన చేతులారా భూమాతని కలుషితం చేస్తున్నాం. భూమిని మనకి కాకుండా పాడు చేస్తున్నాం. మరలా మన నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మనం భూమిని భూమిగా ఇవ్వట్లేదు. అంటే ఏంటంటే భూమి కలుషితం అయిపోయింది. ఎలా అంటే ఇప్పుడు నేను మామూలుగా మనం ఇంకా ఫ్రిడ్జ్ ఒకటి మనం యూజ్ చేస్తాం. ఈ ఫ్రిడ్జ్ వాడకం వల్ల కూడా మనకి ఎన్నో రకాలైన వాయువులు ఫ్రిడ్జ్ నుంచి బయటకు వస్తాయి, మనం ఎక్కువ యూజ్ చేయడం మూలంగా. అయితే మనం ఫ్రిడ్జ్లో ఎక్కువ డంప్ చేస్తూ ఉంటాం, ఎక్కువ మనం వాటర్ బాటిల్స్ డంప్ చేస్తాం. సో మనం ఫ్రిడ్జ్ వాటర్ తాగడం మానేస్తే మన ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఫ్రిడ్జ్ వాటర్ వల్ల ఎన్నో రకాల అర్థాలు ఉన్నాయి, అందరికీ తెలుసు. కానీ మనం అలవాటు పడిపోయాం చల్లటి నీళ్ళకి. అదే చల్లటి నీళ్ళు మనం కుండ నుంచి కూడా తీసుకోవచ్చు. కుండలో తాగే నీళ్ళ వల్ల మనకి ఎంతో మంచి గుడ్ బ్యాక్టీరియా మనకి ప్రొడ్యూస్ అవుతుంది స్టమక్లో. దానివల్ల మనం మంచి ఆరోగ్యంగా ఉండొచ్చు. అలా మనం కుండల్ని వాడడం మూలంగా ఫ్రిడ్జ్లు వాడకం తగ్గించవచ్చు. అలాగే ప్రతి చిన్న దానికి ఏసీ వేసుకునే అవసరం లేకుండా, ఎక్కువ ఏసీలో ఉండడం మూలంగా మన కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకని మనం ఎప్పుడైతే అవసరమో అక్కడే మనం ఏసీని యూజ్ చేసుకోవాలి. ఓకే, అలా మన వంతుగా మనం ఏం చేయగలం, ప్రకృతికి మనం ఏం చేయగలం, మన వంతుగా మనం ఎంత తక్కువ కలుషితం చేయగలం భూమిని కానీ, నేలను కానీ, గాలిని కానీ. అలా మనం ప్రతి అడుగు ఆచితూచి వేస్తే మనం ప్రకృతిని కలుషితం చేయకుండా ఉండొచ్చు. అలాగే ఇంకా
ఈ స్కూటర్స్ ఒకటి మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. ప్రతి చిన్నదానికి స్కూటర్ మీద వెళ్తాం. చివరికి పక్కన వీధిలో ఉన్న పాల ప్యాకెట్కి వెళ్ళాలన్నా వెంటనే స్కూటర్ తీస్తాం. అలా కాకుండా మనం సైకిల్ యూజ్ చేస్తే ఈ వారంలో ఈ 2 రోజులు నేను స్కూటర్ యూజ్ చేయను. ప్రకృతికి నేను కాపాడడానికి నా వంతు సహాయంగా నేను ఈ 2 రోజులు స్కూటర్ తీయకుండా నేను కాలినడకనే వెళ్తాను, లేకపోతే సైకిల్తో వెళ్తాను అని మీ అంతటి మీరు ఆలోచించుకుని నిర్ణయం తీసుకుని వారంలో ఏదో ఒక్క రోజైనా మీరు స్కూటర్ని యూజ్ చేయకుండా ఉంటే మన ప్రకృతికి ఎంతో కొంత కలుషితం చేయకుండా ఆగిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా మనం ఈ ప్రకృతిలో ఉన్న ఎన్నో కోట్ల జీవరాశులు ఉన్నాయి, కానీ అవి ఏ భూమిని గాలిని వేటిని కలుషితం చేయట్లేదు. కేవలం ఒక మనిషి మాత్రమే భూమిని అన్ని విధాలుగా నాశనం చేస్తున్నారు. ప్రకృతిని నాశనం చేసేది మనిషి మాత్రమే. నేను ఈ ఈ మంచినీళ్ళు కాకుండా అందరం కుండలు తీసుకోవాలి, కుండలు యూజ్ చేద్దామని చెప్పి నేను కుండలు చేసే అబ్బాయితో మాట్లాడడానికి వెళ్ళాను ఒకసారి. అయితే అబ్బాయిని అడిగాను, నాకు ఒక 300 కుండలు కావాలి, నేను డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను, ఫ్రిడ్జ్ వాడకం తగ్గించడానికి కుండలు ఇస్తామంటే తను చాలా ఎక్కువ రేటు చెప్పాడు. ఎందుకు ఇంత రేటు చెప్తున్నావు అంటే, మా అమ్మ ఇప్పుడు ఇగో చూడండి, ఈ మట్టి చూడండి, ఇక్కడ మట్టి కూడా కలుషితం అయిపోయింది. ఇక్కడ ఉండే బోధుల్లో కానీ ఇక్కడ దగ్గర నదుల్లో కానీ ఏ మట్టి కూడా కొండ చేయడానికి వీలుగా లేదమ్మా. నేను ఎక్కడో చాలా దూరం నుంచి ట్రాక్టర్ మీద మట్టి తెచ్చుకుని చేయాలి, ఈ చుట్టుపక్కల ఏ గ్రామంలో కూడా మట్టి పనికిరాదు కుండలు చేయడానికి అన్నాడు. ఏంటి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే రేవుల చెరువుల్లో అలాగే ఈ చేపల చెరువుల్లో వాడే రసాయనాల వల్ల ఈ కెమికల్స్ వల్ల మట్టి కూడా ముట్టుకుంటే ఇలా ముద్ద చేస్తే అవ్వట్లా. అంటే మనం మట్టిని కూడా మన పనుల వల్ల ఇలా మట్టిని కూడా కలుషితం చేసేస్తున్నాం. అంటే చివరికి మనం మట్టి కూడా మనకి పనికి రాకుండా, పంటలు వేసుకోవడానికి పనికి రాకుండా మట్టిని మనం తయారు చేసుకుంటున్నామంటే ఇంకా రాబోయే తరాల వాళ్ళకి మన భూమిని అసలు మంచిగా ఇస్తామా? అసలు నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ అసలు భూమి మీద బతకడానికి, పంటలు పండడానికి, ఆహారం పండించుకోవడానికి అసలు ఒక మంచి భూమినైనా మనం మిగులుస్తామా అని చాలా బాధ అనిపించింది. అందుకని ఈరోజు ఈ పర్యావరణం రోజు మనమందరం ఖచ్చితంగా మన భూమిని కాపాడడానికి మనవంతుగా మనం ఏం చేయాలో మనం అందరూ ఆలోచించి ఈ భూమిని మనం మళ్ళీ వచ్చే జనరేషన్స్కి, నెక్స్ట్ జనరేషన్స్ ఈ భూమి మీద మనలాగే సంతోషంగా బతకడానికి, ఈ భూమిని పదిలంగా మనం కాపాడడానికి మనం మొక్కల్ని పెంచాలి, ప్లాస్టిక్ని యూజ్ చేయకూడదు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, స్కూటర్స్ ఇవన్నిటి వాడకం తగ్గించాలి. అలాగే ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, మొన్న అమెరికాలో మన మోడీ గారు ఇచ్చిన ప్రసంగంలో గ్రీన్ గురించి, అంటే మనం ఈ గ్లోబల్ వార్మింగ్ని రెడ్యూస్ చేయడానికి ఒక 10 yearsలో దీన్ని ఇండియా రోల్ మోడల్ అవుతుందని చాలా ప్లాన్స్ ఆయన అమలు చేస్తానని చెప్పారు. ఆ విషయం విన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. అందులో కూడా మనందరం పాలు పంచుకొని భూమిని మనం చాలా పరిరక్షించాలని, మొక్కల్ని మనం పరిరక్షించాలి. ముఖ్యంగా మనం మొక్కల్ని చాలా ఈజీగా కొట్టేస్తారు మన ఇండియాలో, కానీ ఎక్కడ వేరే ఫారిన్ కంట్రీస్లో వాళ్ళ స్థలం కొనుక్కున్నప్పుడు అందులో మొక్క ఉంటే కనుక ఇల్లు కట్టుకోవాలంటే ఆ మొక్కని ఏమీ చేయకుండా దాని చుట్టూనే ఇల్లు కట్టుకోవాలి. ఆ మొక్క కూడా ఇంట్లోనే ఉండాలి తప్ప మొక్కను కొట్టే హక్కు ఎవరికీ లేదు. కానీ మనం చీటికి మాటికి 100 ఏళ్ల చరిత్ర ఉన్న మొక్కను కూడా మన ఇష్టం వచ్చినట్టు నరికేస్తాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కొన్ని కంట్రీస్లో, కొన్ని అటవీ తెగల్లో కూడా వాళ్ళు మొక్కని కౌగిలించుకుని వాళ్ళ కష్టాలని మొక్కకు చెప్పుకుంటారు. అవి తీరతాయంట. అవి చాలా మీరు కూడా ట్రై చేసి చూడండి. హవాయిన్స్ ప్రేయర్స్లో వాళ్ళు చెప్తారు, వాళ్ళకైనా కష్టం వస్తే వాళ్ళు మొక్క దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాన్ని ఒక చిన్న పేపర్ మీద రాసుకుని అది తీర్చమని ఆ మొక్క దగ్గర మట్టిలో దాన్ని వేసి దాని మీద మట్టి వేసి వాళ్ళు మొక్కకి చెప్పుకుంటారు. అది వాళ్ళ కష్టం తీర్చేస్తుందంట. అంటే మొక్కలు భగవంతుడితో సమానం. అటువంటి మొక్కల్ని మనం చాలా సునాయాసంగా ఎక్కడ అడ్డు వస్తే ఇక్కడ అడ్డు ఉన్నాయి, అక్కడ అడ్డు ఉన్నాయని వాటిని మన ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తున్నాం. అవి ప్రకృతిని మనం చాలా మనం చాలా రాక్షసులం అనమాట. ప్రకృతిని మనం చాలా విధ్వంసకర చర్యలతో ప్రకృతిని చాలా బాధపడుతున్నాం. ఈరోజు మనం పర్యావరణ సందర్భంగా మన ప్రకృతికి ఏమి ఇవ్వగలమో అందరూ మీ అంతా మీరుగా ఆలోచించుకొని తప్పనిసరిగా మనం పర్యావరణాన్ని కాపాడడానికి అందరూ ఒక అడుగు ముందుకు వేయాలని నేను మనస్ఫూర్తిగా